ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే దీనంగా నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. అయ్యో నో, ఫిష్ ఉంది, మన వల్ల అవ్వదు. ఇంకోటి చూశాను, ఓ సూపర్ అనుకొని ప్యాన్ పెట్టేసి దోశకి సిద్ధమయ్యాను. హై ఫ్లేమ్లో పెడదామని పెట్టాను. పెట్టి ఎగ్స్ పిండి తీసుకొని 2 ఎగ్గులు పక్కన పెట్టి పసా అలా వేసాను. వేసి సరిపోదు, ఇంకోటి వేసాను. వేసి రప్ప అని తిప్పుతానే ఉన్నా. అది ఎట్లా పడితే అట్లా వచ్చింది, ఇంకా మూలకు పోయింది. ఇది కాదురా సామే అనుకొని మళ్ళీ తిప్పాను. తిప్పి చైన్ వచ్చింది. ఇంకా చాలే అని ఒక ఎగ్ పల కొట్టేసింది. సపా అని మళ్ళా రొటేట్ అవుతుంటే అది ఎక్కడ మన మాట వినదే. మన ఇంట్లో ఉన్న కుక్క బిడ్డే నా మాట వింది, ఎందుకంటే మాకు కుక్క లేదు కానీ. మళ్ళా ఏం కారం వేద్దామని అర్థం కాదు. కారం తర్వాత సంగతి ఆయిల్ వేసి పడేద్దామని ఆయిల్ వేసాను. ఆ లోపల నాకు ఒక తట్టింది. ఇదేదో భలేగుంది అని ఇది తీయపోయాను. సగం కింద సగం పైన పెట్టింది. ఎట్లా గట్ట మంచిగా చేసి పెద్ద ఘట్టం ఏమన్నా తిప్పటమే. ఈ టైం పాస్ అయ్యాను. ఈసారి ఫెయిల్ అవుతా, ఈసారి వీడియో ఉందనేమో పాస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి తిప్పి స్లైడ్ అట్లా మడత పెట్టి అట్లా మడత పెట్టి నా ప్లేట్లు అట్లా ఇసిరేసాను. తర్వాత ఇంకో దోశ వేసి నా చేతిలో ఉంది ఏంటని చూసిరా, అది ఏందో నాకు కూడా తెలియదు. చీజ్, అది ఏ ఫ్లేవరో తెలియదు, ట్రై చేద్దాం చీజ్ అని వేసాను. తర్వాత ఈ కారం మళ్ళీ వేసాను. ఇది ఒక డిఫరెంట్ కారం, పల్లీల కారం అనుకుంటా, నాకు తెలియదు. వచ్చినాక మా మమ్మీని అడిగాడు. అట్లా వేసి తిప్పుతూ ఉన్నాం. తర్వాత ఉన్న చికెన్ పచ్చడి, పల్లి చట్నీ వేసుకున్నాం అనుకున్నా కానీ మళ్ళీ టైం బొక్కని వేసాను. తర్వాత ఈ ఏవో ఉన్నాయని వెజిటేబుల్స్ అన్నీ దీని మీద వేసి ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ఈ కార్న్స్ అవన్నీ కలిపి ఆ లోపల ఇవన్నీ కలిపేసి తిందామని ఫిక్స్ అయినా. అట్లా అయిపోయింది ఈరోజు నా డిన్నర్. మీరు నచ్చితే లైక్ చేయండి.